వెల్కమ్ టు అభినవ్ భారత్ నేను రఫీ. రోజు రోజుకు తెలుగు రాష్ట్రాల్లో లంచాలు తీసుకునే అధికారులు అయితే సంఖ్య అయితే పెరుగుతూ ఉంది. దాదాపుగా 6 నెలల్లో 122 కేసులు అయితే ఏసీబీ నమోదు చేయడం జరిగింది. అసలు ఎందుకు వీళ్ళు కరప్షన్ బాటపడుతున్నారు? వీళ్ళ జీతాలు సరిపోవట్లేదా? అసలు ఎందుకని ఇలా జరుగుతుంది? అసలు ఏసీబీ ఎలా స్టార్ట్ అయింది? ఏసీబీ ఎలా వర్క్ చేస్తుంది? ఏసీబీ ఎవరు అండర్లో పనిచేస్తుంది? అలాగే ఏసీబీ ట్రాప్ చేయాలంటే ఎలా? తర్వాత వాళ్ళు ట్రాప్ చేయించిన తర్వాత ఎవరైతే లంచగొట్టు అధికారులు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా శిక్షలు పడతాయి, ఏ విధంగా రూల్స్ ఉన్నాయని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, యాక్చువల్గా ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అనేది 1961లో దామోదర్ సంజీవయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత డివైడ్ అయిపోయిన తర్వాత తెలంగాణ ఏసీబీగా పనిచేస్తుంది, కొత్త వింగ్గా ఏర్పడి. అయితే ఏసీబీ అండర్ కంట్రోల్, ఎవరి కంట్రోల్? ఒక డీజీ, డైరెక్టర్ ఆఫ్ జనరల్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అండర్లో నడుస్తూ ఉంటుంది. అది అంటే పెద్ద ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఏసీబీ అనేది ముఖ్యంగా దాని విధి విధానాలు ఎలా ఉంటాయి అంటే, వాటి డ్యూటీస్ ఏముంటాయి అంటే, ఏసీబీలో వాళ్ళు కూడా పోలీస్ శాఖకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళు సివిల్ డ్రెస్లో నార్మల్ పీపుల్ లాగా ఉంటారు. ఎందుకంటే ఏసీబీ వాళ్ళు వెళ్ళి పట్టుకునేటప్పుడు వాళ్ళు పోలీసులను తెలియకుండా వాళ్ళు నార్మల్ ప్రజల్లాగానే ఉంటారు, నార్మల్ ప్రజల్లోనే ఉంటారు వాళ్ళు. ఏసీబీ డ్యూటీస్ ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు ప్రధానంగా ఈ వింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఎవరైతే కరప్షన్ చేస్తారో, ఎవరైతే లంచగొండ అధికారులు ఉంటారో వాళ్ళని పట్టుకోవడం ఒక డ్యూటీ అయితే, రెండోది వచ్చేసి అక్రమ ఆస్తులు, ఎక్కువ ఆస్తులు అంటే ఆదాయానికి మించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అంటారు వాటిని. ఏసీబీ అధికారుల డ్యూటీస్ ఎలా ఉంటాయంటే, ప్రధానంగా వాళ్ళ డ్యూటీస్ చూసుకుంటే లంచగొండ అధికారులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి ప్రజల దగ్గర లంచాలు అడుగుతూ కరప్షన్ చేసే వాళ్ళని పట్టుకోవడం ఒకటి. తర్వాత వచ్చేసి ఎవరైతే ఎక్కువ డబ్బులు అంటే ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటాయో వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ నుంచి ఆ డబ్బు మళ్ళీ రీకలెక్ట్ చేయడం ఆ డ్యూటీస్. తర్వాత సడన్గా గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి చెక్ చేసి ఎవరైతే కరప్షన్ చేస్తున్నారో అక్కడ ఏదైనా ఇల్లీగల్గా నడుస్తుంది అంటే దాన్ని అరికట్టడం, ఇలాంటి డ్యూటీస్ అయితే ఉంటాయి. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ ఏసీబీకి చిక్కే వాళ్ళలో ఎక్కువ మంది అధికారులు జీహెచ్ఎంసీ సంబంధించిన వాళ్ళు, రిజిస్ట్రేషన్ ఆఫీసులు, అలాగనే రెవెన్యూ ఆఫీసర్లు, అంతేకాకుండా పోలీస్ ఆఫీసర్లు, వీళ్ళు మేజర్గా ఉన్నారు. ఎందుకంటే కరప్షన్ జరిగేది వీళ్ళ దగ్గరే. అంటే ఇక్కడ చూసుకుంటే గ్రూప్ 2, గ్రూప్ 1 ఆఫీసర్లు అయితే మేజర్గా దొరుకుతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరే పర్మిషన్స్ అయితే వాళ్ళే గ్రాంట్ చేస్తారు కాబట్టి, పర్మిషన్ చాలా డిపార్ట్మెంట్లో గ్రూప్ 2, గ్రూప్ 1 ఆఫీసర్లే పర్మిషన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళే లంచాలు అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ డైరెక్ట్ కూడా వాళ్ళు లంచాలు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు డైరెక్టర్ లంచాలు తీసుకోరు. వాళ్ళ పక్కన ఒక ప్రైవేట్ ఉద్యోగం పెట్టుకుంటారు, ఒక 15,000 20,000 జీతం ఇచ్చి ఒక అబ్బాయిని పెట్టుకుంటారు. వాళ్ళ ద్వారా ఈ ట్రాన్సాక్షన్లు అన్నీ నడిపిస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు పోతే వీళ్ళకి పని చేయరు, వాళ్ళు డబ్బులు అడగరు. కాకపోతే ఏసీబీ వాళ్ళకి ఎలా మనం కంప్లైంట్ చేయాలి, ఎలా పట్టియాలి అంటే, ఇక్కడ ఒక ప్రొసీజరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనే ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఆఫీసర్ దగ్గర నాకు కావాల్సిన పని నేను అడుగుతాను, ఈ పని ఎందుకు సార్ నాకు చేయాలి అని. దానికి వాళ్ళు నాకు పని చేయకుండా రిటర్న్ అన్ని డబ్బులు అడిగిన ప్రయత్నాలు అంటే, వాళ్ళు లంచం అడిగేటప్పుడు నేనేం చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ మనకు ఒక లింక్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంటుంది. ఎవరైనా సాధారణ ప్రజలు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి అధికారిని పని అడిగినప్పుడు వాళ్ళు లంచాలు అడిగితే మనం ఏ విధంగా వాళ్ళని ట్రాప్ చేయాలి, ఏ విధంగా ఏసీబీని అప్రోచ్ అవ్వాలి అయితే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ చెప్పే ప్రయత్నం చేస్తారు. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ఏసీబీ వెబ్సైట్ అయితే ఉంటుంది. ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఏసీబీ డిపార్ట్మెంట్ సంబంధించిన 1064. ఈ నెంబర్కి మనం కాల్ చేయాలి. ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళా, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పని అంటే జెన్యూన్గా నా పని జెన్యూన్ ఉంది, కానీ వాళ్ళు చేయట్లేదు. 10,000 ఇస్తేనే చేస్తా, 20,000 ఇస్తే ఇస్తా, లేదంటే పర్మిషన్ ఇవ్వాలంటే సంతకం పెట్టాలంటే 1,00,000 రూపాయలు, ఈ విధమైన డిమాండ్స్ ఉంటాయి. వాళ్ళు నార్మల్గా కూడా ఉండు. అయితే అలాంటి టైంలో నేనేం చేయాలంటే, నేను డైరెక్ట్గా 1064 అనే నెంబర్కి కాల్ చేయాలి. అది టోల్ ఫ్రీ నెంబర్. దానికి కాల్ చేస్తే అక్కడ ఒక డెడికేటెడ్ టీం ఉంటుంది అనమాట. ఏసీబీలో అందరు అధికారులను తీసుకోరు. ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో వాళ్ళని మాత్రం ఏసీబీలోకి తీసుకుంటారు. పోలీస్ ఆఫీసర్ని అందరినీ తీసుకోరు. వాళ్ళు చాలా జాగ్రత్తగా మనల్ని ఫాలో అప్ చేస్తారు, మనకి సపోర్ట్ ఇస్తారు. నాకు ఇప్పుడు నేనే ఉన్నా కదా, నేను కంప్లైంట్ ఇచ్చా కదా, ఇప్పుడు నేను ట్రాప్ చేయించిన తర్వాత నా పని ఆగిపోతుంది అనేది లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను నేను ఏసీబీ ట్రాప్ చేపిస్తే ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే నా పని ఆగిపోతుంది అనేది లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న అధికారి వెళ్ళిపోతాడు, దొరికిపోయిన తర్వాత ఆయన పక్కకి వెళ్ళిపోతాడు. తర్వాత ఏదైతే అధికారులు వస్తారో అధికారులు, మనకి ఏసీబీ అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళ దగ్గర నుండి మన పని జరిగేటట్టు చూస్తారు. అక్కడ ఎస్ఐ, సిఐ, డిఎస్పీ లాంటి పెద్ద పెద్ద అధికారులు ఉంటారు కాబట్టి ఏసీబీలో కూడా వాళ్ళ దగ్గర నుండి మనం ఏదైతే అప్లికేషన్ పెట్టామో ఆ అప్లికేషన్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఫుల్ఫిల్ చేస్తారు. అప్లికేషన్ జరిగేటట్లు మనకి ఏదైతే జెన్యూన్ పని ఉందో ఆ పని చేపిస్తారు అనమాట. దానివల్ల ఇప్పుడు మనం ఏసీబీ ట్రాప్ చేయించడం వల్ల మన పని జరగదు అనే ఈ ఆలోచనలు అయితే అవసరం లేదు. మనకి డైరెక్ట్ పోలీసు వాళ్ళే మన దగ్గర ఉండి ఆ పని చేపిస్తారు. ఎందుకంటే మనం ఏసీబీ ట్రాప్ చేయించాం కదా, ఒక అవినీతి అధికారిని మనం పట్టించాం కాబట్టి ఆటోమేటిక్గా పోలీసు అందరూ మనకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే మీకు టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది. అలాగనే ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది. అంతేకాకుండా మెయిల్ ఐడి ఉంది, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది. మీరు ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు. జస్ట్ మీరు ఈ 1064 అనే నెంబర్కి కాల్ చేసినట్లయితే వాళ్ళు మిమ్మల్ని అంతా ఫాలో అప్ చేస్తారు. ఫాలో అప్ చేయించి ఎక్కడ ఏ అడ్రస్ మీద కనుక్కున్న తర్వాత మీ ఏదైతే మీ సమాచారం ఉంటుందో, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్, మీ డీటెయిల్స్ ఎక్కడా కూడా వాళ్ళు ఎక్స్పోజ్ చేయరు. అదంతా ప్రైవసీగా ఉంటుంది. ఎందుకంటే రేపటి రోజున వేరే అధికారుల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఏసీబీ ట్రాప్ చేయించిండో అనే ఒక ఇది రాకుండా, వాళ్ళు ఎవరైతే మీరు ఏసీబీ ట్రాప్ చేపిస్తారో అధికారి కూడా మీ మీద పగబట్టడం అలాంటివి చేయకుండా ఈ యొక్క ప్రైవసీ దృష్ట్యా వాళ్ళు మీ సమాచారాన్ని అయితే గోప్యంగా ఉంచుతారు పోలీసులు. మీకు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు. ఇట్లా ఈ వెబ్సైట్ అయితే దీనికి అండర్లో చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు అయితే పనిచేస్తూ ఉంటారు. ఐపీఎస్ ఆఫీసర్లే ఉంటారు. మేజర్గా డీజీ ర్యాంకు
అంటే డైరెక్టర్ జనరల్ ర్యాంకు ఆఫీసర్ పర్యవేక్షణలో ఈ వెబ్సైట్ అంటే ఈ సంస్థ అయితే నడుస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే రోజుకొకరు ట్రాప్ అవుతూ ఉన్నారు. ఒకరోజు పోలీస్ ఆఫీసర్, ఒకరోజు జిహెచ్ఎంసీలో ఆఫీసర్, ఒకరోజేమో రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఒకరోజు ఎంఆర్ఓ, ఒకరోజు విఆర్ఓ అని రోజుకొకరు ఏదో విధంగా అంటే 6 నెలల్లో 122 కేసులు ఫైల్ అయినాయి అంటే ఏ విధంగా లంచాలు అనేది ముందుకెళ్తున్నాయి అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ అధికారినే చూసుకుంటే ఆర్డబ్ల్యూఎస్ డిఈ అంటే ఈమె దొరికింది, నిన్ననే దొరికింది. 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్డబ్ల్యూఎస్ పాలకుర్తి అనమాట. పాలకుర్తిలో జరిగింది. సంధ్యారాణి అంటే ఈ మేడం పేరు. ఈ మేడం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఈమె జీతం వచ్చేసి 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో వస్తుంది అన్నీ కలిపి. అంటే 2 లక్షల రూపాయల జీతం, కారు ఉంటుంది, డ్రైవర్ ఉంటాడు, సకల సౌభాగ్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, రెస్పెక్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈమె ఒక డ్యూటీలోకి వచ్చే ముందు అసలు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళ జీతాలు తక్కువ, లేదంటే దీని వెనకాల రీజన్ ఏమని ఉంటుంది? ఇప్పుడు ఇన్ కేసు దొరికింది ఈమె అంటే ఈమె దొరికిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఏదో పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన ఏమైనా ప్రాజెక్టులు చిన్నవి ఉంటాయి కదా, అవి చేసినప్పుడు వాళ్ళకి ఈమె సంతకం పెడితే మాత్రమే వాళ్ళకి డబ్బులు వెళ్తాయి కాంట్రాక్టర్లకి. అంతేకాకుండా ఏదైతే నీటి సరఫరాకు సంబంధించినవి ఇవన్నీ కాంట్రాక్టులు అన్నీ ఉంటాయి. ఈ బిల్లులన్నిటికీ ఈమె సంతకం పెట్టి గ్రాంట్ చేస్తేనే నెక్స్ట్ డబ్బులు అయితే గవర్నమెంట్ నుంచి ఆ కాంట్రాక్టర్లకు వెళ్తాం జరుగుతుంది. కాంట్రాక్టర్లు వాళ్ళు ఏమి లంచాలు తీసుకొని ఏమి అన్యాయం చేసిన వాళ్ళు కాదు. అక్కడ కరెక్ట్గా వాళ్ళు పనులు చేస్తారు. ఆ పనులు చేసిన దానికే డబ్బులు కావాలని చెప్పేసి గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుంటారు. అర్జీ పెట్టుకోవాలంటే అక్కడ పనులు అయినా క్లియర్గానే చెప్పేసి అయితే ఈమె సంతకం పెట్టాలి. ఇది ఈమె డ్యూటీస్. ఈ డ్యూటీస్కి చైర్లో కూర్చొని సంతకం పెట్టేదానికి మీకు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల జీతం ఉంటుంది. ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లా అవుతున్నారు? రోజుకి ఈమె దొరికింది. ఇప్పుడు 2 లక్షల రూపాయల జీతం వచ్చే ఆమె ఈరోజు 10,000 కోసం ట్రాప్ అయిపోయింది. అసలు ట్రాప్ అయిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే రోజుకొకరు ట్రాప్ అవుతున్నారు. మొన్న ఏసీబీకి పట్టుబడ్డ పిఆర్ ఉద్యోగి, మొన్న సిఐ గారు, నిన్న ఎస్ఐ గారు, ఈరోజు ఈయన, రేపు ఇంకొకళ్ళు, రోజుకొకరు అయితేనే. ఇక్కడ చూసుకుంటే రోజుకొకరు అయితే ట్రాప్ అవుతూ ఉన్నారు. జిహెచ్ఎంసీలో ఉండొచ్చు, పోలీస్ ఆఫీసర్లు అయ్యి ఉండొచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయ్యొచ్చు. ఇక్కడ పోలీస్ సిఐ గారు చూడు ఎట్లా కూర్చుంటే ఎస్ఐ గారు. నిన్న కాక మొన్న ఎస్ఐ దొరికిండు, ఈ రోజు ఏమో ఆమె దొరికింది. మొన్న ఈమె ఏసీబీ సిరిసిల్ల సర్వేయర్ అంట ఈయన. అంటే రోజుకొకరు దొరుకుతూనే ఉన్నారు. అసలు ఇది ఎందుకు దొరుకుతున్నారు? అసలు వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు సరిపోవట్లేదా? దీని వెనకాల రీజన్ ఏందని అయితే గవర్నమెంట్ దాని స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకోవాల్సి ఉంది. ఏసీబీ ఏం చేస్తుందంటే ఇక్కడ ప్రజల్లో ఏమెళ్తుందంటే ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి పనులకు పాల్పడిన తర్వాత రూల్స్ అనేవి ఎలా ఉన్నాయి అని అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈమె దొరికింది, సంధ్యారాణి అయితే దొరికింది ఏసీబీకి. దొరికిన తర్వాత ఈమెకి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, సర్వీస్ అయితే ఉంటుంది. ఈ సర్వీస్లో ఆమె ఒక 50 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదిస్తే 50 కోట్లు కూడా ఆమె తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంది? భూముల రూపంలో పెడుతుంది. భూముల రూపంలో ఎక్కడో బినామీల పేరు మీద పెడుతుంది. అవి రావు, గవర్నమెంట్ రికవర్ చేయలేదు. అది ఎందుకు చేయలేదంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే ఏసీబీ వాళ్ళు మేము చేస్తాము, మేము మమ్మల్ని పట్టించి కోర్టు వరకు తీసుకెళ్ళడమే మా డ్యూటీస్. కోర్టు తర్వాత అక్కడ ట్రయల్ అయితే ఏదైతే విచారణ ఉంటుందో ఆ ట్రయల్ తర్వాత వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు 6 నెలల్లో. వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయిపోయినా సరే మళ్ళీ వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. అంతేకాకుండా వాళ్ళకి మళ్ళీ డ్యూటీస్ అయితే మళ్ళీ రీజాయిన్ అయితే అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అంటే ఎక్కడ ఫ్లాప్ అవుతుందంటే, ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుందంటే వీళ్ళు సస్పెండ్ చేస్తున్నారు, డిస్మిస్ చేయట్లేదు. అంటే సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తే మాత్రమే వేరే అధికారికి భయం ఉంటుంది. ఈరోజు ఒక ఎస్ఐ గారు, ఎస్ఐఓ సిఐఓ ఎవరో ఒకళ్ళు ట్రాప్ అయ్యారు అంటే వాళ్ళు కరెక్ట్గా 6 నెలల్లో మళ్ళీ రీజాయిన్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? వాళ్ళు కోర్టుకి వెళ్ళి అక్కడ ట్రయల్ అయ్యే టైంలో అక్కడ ఏ అయితే సాక్ష్యాధారాలు ఉంటాయో వాటిని కనిపెట్టలేకపోతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక 10 కోట్లు 20 కోట్లు సంపాదించిన ఒక ఎస్ఐ ఉన్నాడంటే అవన్నీ తీసుకుపోయి ఒక వైట్ రూపంలో మార్చేస్తుండు. ఎట్లా మారుతుందంటే ఇప్పుడు ఎస్ఐ ఉన్నాడు, ఏ అనే ఎస్ఐ ఉన్నాడు, ఏ ఎస్ఐ దొరికిండు. ఆయన ఏం చేస్తాడు? వాళ్ళ ఫ్రెండ్ పేరు మీద మొత్తం ఒక 2-3 ఎకరాల భూములు కొంటాడు. ఒక 2 కోట్ల రూపాయల భూములు ఒక 6 కోట్లు పెట్టి 3 ఎకరాలు కొంటాడు. దాన్ని ఎలా చూపించగలుగుతారు? దాన్ని రికవరీ చేయలేరు. కాబట్టి ఇలాంటి కేసెస్ ట్రయల్ వరకు వచ్చేసరికి ఎండ్ అయిపోతుంది అనమాట. ఇన్ కేస్ అన్ని సాక్ష్యాధారాలు అన్ని పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళు కానీ శిక్ష పడితే, వాళ్ళకి ఎవరైతే ట్రాప్ అవుతారో అధికారులు, వాళ్ళకి శిక్ష పడితే మాత్రం వాళ్ళు ఆటోమేటిక్గా సస్పెండ్ నుంచి డిస్మిస్ అయిపోతారు, అంటే సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తారు. కానీ శిక్ష పడట్లేదు, ఎవరికి శిక్ష పడే వారికి వెళ్ళట్లేదు. కొంతమంది మేజర్గా పోలీస్ ఆఫీసర్లు చెప్పేది ఏంటంటే మేజర్గా చూసుకుంటే ఎవరైతే ఏసీబీ ట్రాప్ అవుతున్నారో వాళ్ళు కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అంటే ఒక 10 నుంచి 15 సంవత్సరాలు, అంటే ఆల్మోస్ట్ 45-40 సంవత్సరాలు వాళ్ళు ట్రాప్ అవుతూ ఉన్నారు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇవన్నీ టెన్షన్స్ తట్టుకోలేక ఈ ఏసీబీ ట్రాప్ అయ్యి పరువు పోగొట్టుకొని చుట్టాలలో భార్య పిల్లల ముందు అందరి ముందు సర్వీస్ అప్పటి వరకు పెద్ద అధికారిగా బిల్డప్ ఇచ్చిన వాళ్ళు ఒక్కసారి ట్రాప్ అయ్యి వీడు అవినీతి పడని తెలిసేసరికి వాళ్ళు సూసైడ్ చేసుకొని, చాలా చూసినాం మనం, జైల్లో కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు, బయట కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. అట్లా మధ్యలోనే చచ్చిపోతున్నారు వాళ్ళు. ఆ టెన్షన్స్కి హార్ట్ అటాకులు రావడం ఏదో ఒకటి. ఎందుకు ఉన్న దాంట్లో ఇప్పుడు 1,00,000 రూపాయల జీతం అంటే ఈ రోజు ఇప్పుడున్న స్టాండర్డ్స్ ప్రకారం బతకడానికి 1,00,000 రూపాయల జీతం హైయెస్ట్, అంటే సూపర్ జీతం అన్నట్లు. దాన్ని ఎవరు కొట్టే పని లేదు. బిందాస్గా నీ పిల్లల్ని ఎక్కడ కావాలంటే అక్కడ చదివి. ఇప్పుడున్న స్టాండర్డ్స్ ప్రకారం 1,00,000 రూపాయల జీతం అంటే చాలా గొప్ప జీతం, చాలా పెద్ద జీతం. ఆ జీతంతో ఎంజాయ్ చేయకుండా లేనిపోయిన ట్రాపుల్లో ఇరుక్కొని ఈ విధంగా ఉంటే చివరికి చచ్చిపోవడం తప్పితే ఏముండదు. అట్లా పరువు పోతుంది, భార్య పిల్లల ముందు పరువు పోతుంది, చుట్టాల ముందు పరువు పోతుంది, సమాజంలో పోతుంది. ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్న పేరు మొత్తం స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి
ఇలాంటివి చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే నా సజెషన్ ఏంటంటే ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఏసీబీకి వదిలేస్తారు, ఏసీబీ కరెక్ట్గా పనిచేస్తుంది, వెళ్తుంది, ట్రాప్ చేస్తుంది, పట్టుకుంటుంది, వాళ్ళ కోర్టు వరకు తీసుకెళ్తుంది, ట్రయల్లో ప్లాఫ్ అయిపోతుంది. ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రభుత్వం చట్టాలు చేయాలి. వన్స్ ఏసీబీకి కానీ చిక్కి వాళ్ళు కానీ తప్పు చేశారని అక్కడ ప్రూవ్ అయితే ఆటోమేటిక్గా రిమూవల్ అంటే సర్వీస్ నుంచి రిమూవ్ అయితే చేసే చట్టం అయితే తీసుకురావాలి. అట్లా కాకుండా మీరు కోర్టుకి వెళ్ళి ఇవన్నీ చేయాలి అంటే ఇక్కడ చట్టం చేస్తే ఆటోమేటిక్గా కోర్టులో కూడా అదే తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రభుత్వం చట్టాలు చేయాలి, చట్టాలు మార్చాలి. ఏదైతే ఈ ఏసీబీ ట్రాప్లో పడతారో వాళ్ళకి జీతం కట్ చేయాలి, అప్పటి వరకు వాళ్ళు తీసుకున్న జీతంలో సగం జీతం మళ్ళీ రికవర్ చేయాలి. తర్వాత అలా అంతేకాకుండా పర్మనెంట్గా సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా సరే సర్వీస్ నుంచి రిమూవ్ అవుతాం అంటే అరే నాకు 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది దీంతో సరిపెట్టుకుందాం అనుకుంటాడు. సర్వీస్ నుంచి రిమూవ్ అవ్వాలని ఎవడు అనుకోడు. ఇప్పుడు సర్వీస్ నుంచి రిమూవ్ కావట్లేదు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, చాలామంది ప్రజలు ఏముంది ఏసీబీ ట్రాప్ అయితే పోతాడు, 6 నెలలు తిరుగుతాడు కోర్టు చుట్టూ, మళ్ళీ పోతాడు, రీజాయిన్ అవుతాడు అంటున్నారు. కానీ అది కాదు కదా. రిమూవల్ డైరెక్ట్గా సర్వీస్ నుంచి రిమూవ్ చేసే ఆ చట్టాలు అయితే తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు మాత్రం ఇంకో అధికారి భయపడతాడు, అప్పటి వరకు భయపడరు. ఇప్పుడు ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన హక్కు ఇది. మనం జీతాలు మనం ట్యాక్సులు కడుతున్నాం, ఆ ట్యాక్సుల రూపంలో రిటర్న్ వీళ్ళకి జీతాల రూపంలో అయితే గవర్నమెంట్ ఇస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు మనం కట్టే ట్యాక్సుల రూపంలో మనం ఏదైతే గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాం, బండి కొన్నా, ఏది కొన్నా, కారు కొన్నా, ఆఖరికి షాంపూ కొన్నా, సబ్బు కొన్నా, ఈ పెన్ను కొన్నా, ఈ టీవీ కొన్నా, ఏది కొన్నా సరే ప్రతి దాంట్లో మనం ట్యాక్స్ కడుతున్నాం. ఆ ట్యాక్స్నే తీసుకొచ్చి రాజకీయ నాయకులు మళ్ళీ మనకు రోడ్లు వేయటం, ఈ గవర్నమెంట్ ఉద్యోగుల్ని, ఈ నౌకర్లు, మన నౌకర్లు వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి శాలరీస్ ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నారు. మనం దర్జాగా కలెక్టర్ ఆఫీస్ ముందుకైనా, కలెక్టర్ ఆఫీస్ లోపలికైనా వెళ్ళి కలెక్టర్ ముందు కూర్చొని మనం క్వశ్చన్ చేసే అంత రైట్స్ మనకు ఉంటాయి. కానీ మనకు భయం ఎందుకు, వాళ్ళు ఏమైనా అంటారేమో, వాళ్ళు ఏమైనా చేస్తారు, ఎవరు ఏం చేయరు. ఎందుకంటే వాళ్ళంతా మన నౌకర్లు, మన కోసం పనిచేయాలి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు. అంటే ఎందుకంటారు పబ్లిక్ సర్వెంట్స్ అని ఎందుకంటారు, పబ్లిక్ కోసం పనిచేయాలి వాళ్ళు. అంతేగాని మన దగ్గర లంచం తీసుకొని పనిచేసేయడానికి మనం ఎందుకు ఇవ్వాలి ట్యాక్స్లు? ఆ రూపంలో మళ్ళీ వాళ్ళకి జీతాల రూపంలో లక్షలు ఎందుకు ఇవ్వాలి? ఇప్పటి నుంచైనా ప్రజలు ఎవరు కూడా భయపడొద్దు. మనకి ఏదైతే మన హక్కు ఉందో దాన్ని సాధించుకొని మనకి ఏదైతే కావాలో పని చేయించుకుందాం ఫ్రీగా. మనం ట్యాక్సులు కడుతున్నాం, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, వాళ్ళు మనకు పని చేస్తున్నారు. ఇదే ఆలోచనలో ఉండండి. ఎవరైనా మీకు కానీ లంచాలు అడిగినా, మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేసినా మీరు డైరెక్ట్గా ఏదైతే ఉందో 1066 అనే టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేయండి. అట్లా కాల్ చేసిన తర్వాత మిమ్మల్ని చాలా జాగ్రత్తగా ఫాలో అప్ చేస్తారు పోలీసులు. ఏసీబీ పోలీసులు అంత ఈజీగా ఏమి బిహేవ్ చేయరు, అంటే ఇట్లా సిల్లీగా బిహేవ్ చేయరు. వాళ్ళు చాలా ఇప్పటి నుంచైనా మిమ్మల్ని ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు అడిగినా, మిమ్మల్ని ఎవరైనా బెదిరించే ప్రయత్నం చేసినా, మీకు కావాల్సిన హక్కును మీకు దక్కకుండా చేసినా మీరు ఏసీబీకి 1066కి అయితే కాల్ చేయండి. కాల్ చేస్తే మిమ్మల్ని జాగ్రత్తగా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, జాగ్రత్తగా మిమ్మల్ని ఫాలో అప్ చేస్తారు. మీరు ఏదైతే అధికారి దగ్గరికి వెళ్ళి మీరు పని చేయించుకోవాలనుకున్నారో ఆ పని అవుతుంది. మీరు ఒక లంచగొండ అధికారిని పట్టించినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరు తెలివి మీరాలి, అందరూ ఎడ్యుకేటెడ్. ఈ రోజుల్లో ఇంత డెవలప్ అయినా సరే, ఇంత టెక్నాలజీ పెరిగినా సరే ఇంకా కరప్షన్ అనేది ఉందంటే దీనివల్ల మన భారతదేశానికి వెళ్తుంది. దీనివల్లే ఒక పేదవాడు ఇంకా పేదవాడు అవుతుండే, ఉన్నోడు ఇంకా ఉన్నోడు అవుతుండే. కాబట్టి దీన్ని నిర్మూలిద్దాం, కొత్త సమాజాన్ని నిర్మిద్దాం. థ్యాంక్ యూ.